జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఇవాళ చివరి అంకం అంటే ఇవాళ నామినేషన్లకు చివరి అంకం ఉన్నది. అయితే ఏది ఏమైనప్పటికీ తీన్మార్ మల్లన్నకు అన్ని రంగాల నుంచి అన్ని వర్గాల నుంచి అటు విద్యార్థుల నుంచి ఇక్కడ ఉపాధ్యాయుల నుంచి అటు ఉద్యోగుల నుంచి ఇటు నిరుద్యోగుల నుంచి మొత్తం ఉన్నటువంటి 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 3 జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తూ ఉంది. ఎక్కడికక్కడ మేమున్నాం మీకు, ఎందుకంటే ప్రజల తరఫున పోరాడినటువంటి తీన్మార్ మల్లన్నకు మద్దతుగా మేమున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఖమ్మంలో ప్రచారంలో ఉన్నాడు తీన్మార్ మల్లన్న. మరికొద్దిసేపట్లో మనకు అందుబాటులో లైవ్ లోకి వస్తాడు. అది విషయం. ఎమ్మెల్సీ అభ్యర్థులు మాత్రం ప్రధాన పార్టీ అభ్యర్థులు మాత్రం ఖరారైనని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇక బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బరిలో ఉండబోతున్నారు. మరి ఇక చాలా మంది ఇండిపెండెంట్లు కూడా ఉండే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. మే 27న ఎలక్షన్, జూన్ 5న రిజల్ట్ ఉంటుంది.